హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నర్సింగ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేమైతే మా అమ్మమ్మ పైన అయితే ప్రాంక్ అయితే చేస్తున్నాం. ఫోన్ అయితే పడిగిపోయినట్టు మీరైతే రండి. మా అమ్మమ్మ రియాక్షన్ అయితే మీరైతే ఇప్పుడైతే చూడండి. రండి ఇక్కడైతే మీరైతే చూడండి. అరే ఫోన్కి ఏమో అయిపోయింది. మొత్తానికి ఇదంతా బాగాలేదు. ఫోన్కి ఏమో అయిపోయింది. ఏంటండి నా ఫోన్ బాగాలేదు, పాడైపోయింది. నీ ఫోన్ మొత్తానికే పాడైపోయింది. ఏమన్నారు? అవును, ఖరాబ్ అయిపోయింది. అయిపోయింది. సరే, ఫోన్ పడిపోయింది. ఏం రాదు. ఎందుకు పైకి అది ఏం చేసినా వీడియో ఎడిటింగ్ టేబుల్ అయితే కింద పడుతుంది. ఎందుకు పడిపోద్ది? అది చేత పట్టుకొని చేతులు బలం లేదా? ఫోన్ ఖరాబ్ అయిపోయింది. మళ్ళీ మీకు కావాలంటే 30 రోజులు డబ్బులు ఇస్తే ఫోన్ ఎలా పగల పెట్టావు? ఎందుకు పగల పెట్టావు? వీడియో ఎడిటింగ్ తీసుకుంటే ఏమైంది? పడిపోయింది టేబుల్ పైకి. ఎందుకు పడిపోద్ది? మా అక్క కదిలిచ్చింది. పడిపోతే పడిపోతే ఎవరు కొనేసి ఇస్తారు నాకు? అంకుల్. ఏ అంకుల్ ఉన్నాడు నాకు కొనేసి ఇవ్వడానికి? అంకుల్ నువ్వే డబ్బులు ఇవ్వు. ఎన్ని? ఏనా 60,000. ఏం ఫోన్ అనుకున్నావు? అది యాపిల్ ఫోన్. అంకుల్ ఉన్నారేంటి నాకు? అంకుల్ ఫోన్ కొనేసి అయిపోయింది అది. కానీ నువ్వు కొత్త ఫోన్ కొనేసి ఇవ్వు, లేకపోతే నీకు పనికి పోతాడు. కాదు, పగలగొట్టేసావు కదా, అది మరి పని చేయదు. కొత్త ఫోన్ కొనేసి ఇవ్వు. పని చేసి నువ్వు బాగు చేసి ఇచ్చేదానికి కాదు, పగలగొట్టేసావు కదా. మంచి కొత్త ఫోన్ కొనేసి ఇవ్వు. వెళ్ళు మీ డాడీకి చెప్పు, కొత్త నేను ఆంటీ ఫోను పగలగొట్టేసినాను, కొత్త ఫోన్ కొనేసి ఇమ్మంటుందని. లేదంటే నీ పని చూస్తాను. సరేనా? పో, మీ డాడీకి చెప్పు, పో, మీ మమ్మీకి చెప్పు. ఏం చేసినా నాకు కొత్త ఫోన్ కావాలి అంతే. పో, లేదంటే నీ పని ఇస్తా. అవును, అది బ్రేక్ చేయమంటావు? పోయింది కదా. ఇది ప్రాంక్ ఆంటీ. వస్తుంది చూడండి మీ ఫోన్. రాదు రాదు, పగలు కొట్టేసావు కదా. పోయింది అది. పోయింది అది, చూడు. మరి రాదు, స్టక్ అయిపోతుంది. అంతా క్లియర్గా వస్తుంది. మొత్తం పోయింది. వెళ్ళు, కొత్త ఫోన్. ప్రాంక్. అవునా? ఎట్లుంది ప్రాంక్? మంచిగా. ఓకే, అడే ఎప్పుడు మంచిగా